మ్యాచ్ జరుగుతోంది. అవును సార్. వికెట్ పడే వరకు గుంజిల్తి. నొప్పి లేకపోతే అమ్మా నువ్వు చెప్పేదంతా నమ్ముతా. సార్, టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుడ్డు తీయాలా సార్? ఆడేవాడెవడు? అజింక్య రహానే సార్. వాడు 3 రోజులు కూడా అవుట్ అవ్వడు సార్. టెస్ట్ మ్యాచ్ లో వికెట్ పడేదాకా గుంజుడు తీస్తే చచ్చిపోతాను సార్. అందుకే కదా గుంజిల్ తీయమంటోంది. తీయ్. ఎరా, ఎవర్రా నా పేరు చెప్పింది? దీనివరకు ఏమన్నా విజయవాడలో ఆపోజిట్ గ్రూప్ వస్తావు ఏమన్నా ఉందా? అంటే భయం వేసి నీ పేరు చెప్పేసా అమ్మ నా కొడుకు. అంటే అని పేరు చెప్పేస్తావా? ఏదో కంగారులో చెప్పామన్నా. పానీ మనాడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. మాకు తెలియదన్నా. తెలీదా మీకు? తెలియదన్నా. ఎరా, మీకెవరికి తెలీదా? ఎంత కట్టుబాటుతో ఉన్నారా? ఒరే, రాజకీయాలకు రాబోయే నాలాంటి అప్కమింగ్ రాజకీయ నాయకుడు ఎవరిని నమ్ముకోవాలంటే ప్రజల్ని నమ్ముకోవాలి, కార్యకర్తల్ని నమ్ముకోవాలి, డబ్బుల్ని నమ్ముకోవచ్చు. పోయి మీలాంటి రౌడీ నా కొడుకులు మాత్రం ఎప్పుడూ నమ్ముకోకూడదురా. లారా ఫ్రెండ్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సార్. బాలా ఎవరు? సార్ బాలా అంటే పూర్ణ తమ్ముడు సార్. పూర్ణ ఎవరు? సార్ పూర్ణ అంటే అమ్మాయి సార్. లారాకి పూర్ణకి మధ్య లవ్ ఉందని రూమర్. వద్దు, పోలీసులు ఉంటారు. ప్లీజ్ నా మాట విను. వద్దు ప్లీజ్. ఎవరో లోపల తలుపు తీయండి. తీయడానికి ఎంతసేపు ఏంటి? స్నానం చేస్తుంటే బయట గడెందుకు పెట్టావు? పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళారు? ఫంక్షన్ కి వెళ్ళారు. వెళ్ళి డ్రెస్ వేసుకుని రేపో. లారా ఎవడో తెలుసా నీకు? ఎంత కాలం నుంచి తెలుసు? 2 years. లారా నువ్వు లవర్స్ అంట కదా? కాదు. వచ్చింది. నిజం చెప్పు, లేదంటే స్టేషన్ కి ఈడ్చుకెళ్ళి కొడతా. నరసింహ సార్ రమ్మంటున్నాడు, రండి. వాడి సిటీలోకి రాడు సార్. వాడు లోపలే ఉన్నాడు. లోపల సార్ మరి ఎందుకు వదిలేశారు? ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుందిలే, వదిలే. సార్ వదిలేస్తే ఎలా సార్? గాలికి తిరిగేవాడికి పెళ్లి చేస్తే బాగుపడతాడంటారు కదా, ఇది అలాంటిదే. వదిలేయి. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదమే. I don't care about all this. I've decided to be with you. నీతో ఒక్కరోజు బతికితే చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను తప్ప ఇంకెవరిని చేసుకోను. సార్ సార్ ప్లీజ్ 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 లారాని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అన్ని విషయాలు నేనే మీకు క్లియర్ గా చెప్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. లేదు సార్, ఇదే లాస్ట్ క్వశ్చన్ సార్. లారా కమ్ ప్లీజ్. లారా గారు మీరేమైనా మాట్లాడండి సార్. కొంచెం మెత్తబడ్డట్టున్నాడు. పెళ్లి చేసుకుంటాడేమో సార్. ఏ అతను బాగుపడటం నీకు ఇష్టం లేదా? నేనేమన్నాను సార్? నీ మాట తీరు అలాగే ఉంది. అన్నీ కెలుక్కుంటాడు.
మనలోన ఉన్నది. కలలనే లేపి వెలుగునే నింపి నిజము చేస్తున్న ఈ నిమిషాన బ్రతుకులో తీపి ఎదురుగా ఏమైంది? ఏమైంది పూర్ణ? అవును ఈ రోజే జాయిన్ అవుతున్నాడు. అవును ఓకే ఓకే 10:30 కల్లా వచ్చేస్తా. మావా గెటప్ అదిరిపోయిందిరా, సూపర్ గా ఉన్నావురా పూర్ణ. వీడి గెటప్ లో వచ్చాం బ్యాంక్ ఎంప్లాయ్ లా ఉన్నాడు కదా. చెప్పు మామా గిడ్డం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుంటావురా. లారా గారు ఉన్నారండి? నమస్కారం సార్. కూర్చోండి, చెప్పండి. నా పేరు తాతారావు. బెంచి సర్కిల్లో నాకు 10 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద పెద్దవాళ్ళ కన్ను పడింది. దాని సెటిల్మెంట్ గురించి మీ సాయం కోసం వచ్చాను. మీరేదన్నా సాయం చేస్తేనే మేం బ్రతకగలం. లేదండి, నేను జాబ్లో జాయిన్ అయ్యాను, ఏమనుకోద్దు. మీరే దిక్కని వచ్చాను. మీ మనసు మారినట్లయితే ఆ విజిటింగ్ కార్డులో నా నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. వస్తాను సార్. వెయిట్ చేయపా. నేను ఒక సోషల్ వర్కర్ని. స్టేట్లో రేషన్ షాపులో ఇచ్చే బియ్యం సగం మందికి కూడా చేరట్లేదు. అందుకే మీ సాయం కోసం వచ్చాను. మీరు సాయం చేస్తే నేను ఫైట్ చేస్తాను. ప్లాన్ 2 శేఖర్. సెకండ్ ఆర్డర్ ఎక్కడ? సెకండ్ ఆర్డర్ సార్ నాకేం తెలియదు సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. నన్ను వదిలేండి సార్. నాకు నిజంగా తెలియదు సార్. వద్దు వద్దు వద్దు. ప్లాన్ 3 భాస్కర్. రేయ్ భాస్కర్ అంటే నువ్వేనా? కానీ ఈ కేసులో మీ మేనల్లును కూడా అరెస్ట్ చేశారు కదా? అరెస్ట్ చేయలేదు, నేనే పంపించాను. చట్టానికి సహకరించాలి కదా. నేను ఎంపీ గారి మేనల్లుండి సార్. రేషన్ బియ్యం కుంభకోణంలో మా మామే హస్తం ఉంది సార్. అది తెలుసుకున్న అశోక్ని చంపాలని ప్లాన్ చేశా. కానీ తప్పించుకున్నాడు సార్. ఇదే విషయం రేపు కోర్టులో చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుగా. తెలుసు సార్. లే పద. ఏంటి సంతకం పెట్టడానికి వచ్చావా? పెట్టిపో. సార్ వీడి ఇలాంటివన్నీ మిస్ అయ్యాడు కదా. అవును సార్, కొంచెంలో తప్పించుకున్నాడు. కొంచెం మారినట్టున్నాడు కదా సార్. అమ్మాయి చేయబడింది కదండి, ఎవడైనా అంతే. ఈ ఆడాళ్ళు నిజంగా గ్రేట్ సార్. నాలుగు నెలలు ఇలాగే ఉన్నావనుకో, నీ మీదున్న రౌడీ షీట్ ఎత్తేస్తాను.
వెళ్ళు. ఆడికి 4 నెలలు ఎందుకు సార్? ఆల్రెడీ ఇప్పుడే మారిపోయాడు. రౌడీ అయినంత ఈజీ కాదు మనిషిగా మారడం అంటే. ఎందుకు కాదు సార్? రేయ్, బీసెంట్ రోడ్ లో 4వ వీధిలో 7వ నెంబర్ ఇంటికి వెళ్ళొద్దని నీకు 1,00,000 సార్లు చెప్పా. నువ్వు మానేవా? సార్ ఇది అంతే, కొన్ని అలవాట్లు అంటించుకున్నంత ఈజీ కాదమ్మా వదిలించుకోవటం. వీడు అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. హలో హలో, నేను లారాని మాట్లాడుతున్నాను. లారా, ఎలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. పూర్ణకి నేను బాగానే ఉన్నా అని చెప్పు. అలాగే, నువ్వు జాగ్రత్త. అలాగే, నేను ఉంటాను. సార్ ఫోన్ డ్రాప్ అయింది సార్. గంటల ఉంటా కూడా బండిది. నువ్వు కేక బాస్, 15 days లోనే టార్గెట్ పూర్తి చేసావు. అదేం లేదు బాస్, తెలిసిన కాంటాక్ట్స్ యూజ్ చేశాను అంతే. మేనేజర్ ఉన్నాడా? సార్ లోపల ఉన్నారండి. నమస్కారం సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? మా బ్యాంక్లో టాప్ 10 అకౌంట్లో మీది ఒకటి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? వాడేంటండి ఇక్కడ? ఎవరు? ఆ లైట్ గ్రీన్ షర్ట్. ఓ, అతని పేరు పవన్ కుమార్ సార్. 15 days బ్యాకే మన బ్యాంకులో జాయిన్ అయ్యాడు. చాలా మంచి వర్కర్ సార్. ఏంటి, మీకు ముందే తెలుసా సార్ అతను? వాడు అసలు పేరు పవన్ కుమారయ్య, కానీ అందరూ వాడిని లారా అంటుంటారు. అయినా వాడిక్కడ ఎంప్లాయ్ ఏంటండి? వాడు పెద్ద రౌడీ షీటరు. రౌడీ షీటరా? ఇదిగో, ఇది వాడి పెట్టిన గీతే. సార్ నాకు తెలియదు సార్, ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. ఇలాంటి వెధవలు ఉన్న చోట నేను అకౌంట్ మెయింటైన్ చేయలేను సార్. వస్తాను. బాబు, నీ గురించి మాకిప్పుడే తెలిసింది. నీ వల్ల బ్యాంకులో పెద్ద పెద్ద అకౌంట్లే క్లోజ్ అయ్యేటట్టున్నాయి. నేను పై వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తెలిసి కూడా నీ జాబ్ నేను కంటిన్యూ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకో. లైట్ తీసుకోమామా, ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. మనకి ఈ జాబులు సెట్ అవ్వవు. ఎక్కడికి వెళ్ళినా ఎవడో కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. మనం చేసే పని మనకు కరెక్ట్ రా. ఆపరా రా మామ, ఏదో మార్గం దొరుకుతుంది లేరా. పూర్ణ. నానా, అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. రాగానే ఒక శుభవార్త విన్నాను. శుభవార్త? తానే చెప్తుందట. హలో, పూర్ణ. అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? నిజమా? వస్తున్నాను. అరే మామ, నువ్వు నిజంగా మామ కాబోతున్నావురా? అరే కంగ్రాట్స్ మామా. అరే మనోడు తండ్రి కాబోతున్నాడు రోయ్. అరే మామ, నువ్వు ఇక్కడ ఉండొద్దురా. ఫోన్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోరా మామ. ఏయ్ ఆగరా, వద్దురా. సైరన్ గడ ఏసీపీకి భయపడి మన మీద అటాక్ చేయడం లేదు. ఒకసారి సిటీ దాటితే ఏసీపీ పరిధిలోకి రాదు. వాడు ఖచ్చితంగా మన మీద ప్లాన్ చేస్తాడు. కాబట్టి నువ్వు కొంతకాలం ఇక్కడే ఉంటే మంచిదిరా. అరే మావా, నీకు ఇందాక నుంచి కాల్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుందిరా. రియల్ ఎస్టేట్ భరణి నీ నెంబర్ కోసం నాకు ఫోన్ చేశాడురా. ఒకసారి నిన్ను కలవాలంటున్నాడు. భరణియా? లారా తమ్ముడా, నువ్వు సూపర్ తమ్ముడు. ఆ ఏసీపీ గాని ఉచ్చపోపిచ్చావంటగా, నువ్వు సూపర్ తమ్ముడా. అన్నా ఏదో మాట్లాడాలన్నారంట. తమ్ముడా, మన కార్పొరేటర్ బాలరాజు గారు ఉన్నాడు తెలుసు కదా. ఆ నా కొడుకు తమ్ముడు నా సైట్ లో అడుగు పెట్టి తొడగొట్టాడు తమ్ముడు. దాన్ని ఆడు కబ్జా చేస్తానని. తమ్ముడు ఆడు ఎలక్షన్ లో నుంచున్న ప్రతిసారి ఆడు గెలవడానికి కొన్న ఓటుకు నోటు నా తమ్ముడు. ఆడు ఈ రోజు అదే పవర్ అడ్డం పెట్టుకుని నా సైట్ ని కబ్జా చేస్తానన్నాడు తమ్ముడు. ఏం చూసుకుని తమ్ముడు, వాడికి పవర్ ఉందనేగా నాకు ఆ పవర్ కావాలి. మీరు కానీ నాకు సపోర్ట్ చేశారు అనుకో తమ్ముడా, నేనే గెలిచేస్తాను తమ్ముడు. అన్నా,
మేము ఇలాంటి గొడవలన్నీ మానేశామన్నా, ఇప్పుడు చేయట్లేదు. గొడవలేంటి తమ్ముడా? గొడవలు ఎవరికి కావాలి? గొడవలొద్దు. మీరు ప్రచారం చేయాలి నా తరపున. మా బర్ణన్నకి మీ అమూల్యమైన ఓటేసి అఖండ విజయాన్ని సాధించాలని మీరు ప్రచారం చేయాలి తమ్ముడు. ఏం తమ్ముడు? అలాగే అన్న. తమ్ముడా, ఐ లవ్ యూ తమ్ముడా. ఇప్పుడు చూడు ఆడేసుకుంటాను. ఓరే బాలరాజా, ఇక చూసుకో. అప్పుడు ఏదో చిన్న విషయం మీద మా ఇద్దరికి మాట పెరిగిందన్న. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేయడం కరెక్ట్ కాదు కదన్నా. ఏమైంది మీ ఇద్దరికి? బానే ఉన్నారు కదా. నా